అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గ్లోబల్ వాణిజ్య వ్యవస్థను కుదిపేసేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రెజిల్తో సహా 8 దేశాలపై భారీగా దిగుమతి టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించారు. వీటిలో బ్రెజిల్పై 50% టారిఫ్ విధించడం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కొత్త టారిఫ్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడించి బ్రెజిల్తో సహా 8 దేశాలకు లేఖలు రాసినట్టు పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధిస్తున్న టారిఫ్లు గ్లోబల్ ట్రేడ్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రెసిప్రోకల్ టారిఫ్ల పేరుతో పలు దేశాలపై 10% టారిఫ్లు విధించారు. 90 రోజుల్లో తమతో చర్చలు జరపాలని, లేదంటే భారీగా టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. అయితే ఈ గడువు జూలై 9న ముగియడంతో దానిని ఆగస్టు 1 వరకు పొడిగించారు. తాజాగా తమతో చర్చలు జరపని దేశాలకు ట్రంప్ కొత్త టారిఫ్లను వివరిస్తూ లేఖలు రాశారు. బ్రెజిల్పై 50%, శ్రీలంక, అల్జీరియా, ఇరాక్, లిబియాపై 30%, బ్రూనై, మోల్డోవాపై 25%, ఫిలిప్పీన్స్పై 20% టారిఫ్లు విధిస్తూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ టారిఫ్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ట్రంప్ తన లేఖల్లో ఈ సుంకాలు అమెరికా ఫస్ట్ విధానంలో భాగమని, అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి, దేశీయ పరిశ్రమలను రక్షించడానికి అవసరమని పేర్కొన్నారు. అయితే బ్రెజిల్పై 50% టారిఫ్లు విధించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే బ్రిక్స్ కూటమికి మద్దతు ఇచ్చే దేశాలపై 10% టారిఫ్లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే బ్రిక్స్ సదస్సుకు బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. తాజాగా టారిఫ్ల గురించి బ్రెజిల్కు రాసిన లేఖలో ట్రంప్ పలు విషయాలను ప్రస్తావించారు. వాటిలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైరో బోల్సోనారోపై నడుస్తున్న విచ్ హంట్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2022 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు లూలా డా సిల్వాపై కుట్ర చేసి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బోల్సోనారో ప్రయత్నించినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో బోల్సోనారోను రక్షించేందుకు ట్రంప్ ఈ టారిఫ్లను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ బోల్సోనారోను అంతర్జాతీయంగా గౌరవించబడిన నాయకుడని పేర్కొంటూ బ్రెజిల్ రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నంగా ఈ టారిఫ్లను విధించారు. అదనంగా బ్రెజిల్ సుప్రీంకోర్టు అమెరికా సోషల్ మీడియా ప్లాట్ఫారంలపై సీక్రెట్ మరియు అనధికార సెన్సార్షిప్ ఆర్డర్లు జారీ చేసిందని, ఇది అమెరికన్ స్వేచ్ఛ హక్కులపై దాడిగా ట్రంప్ ఆరోపించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా తీవ్రంగా ఖండించారు. బ్రెజిల్ ఒక స్వతంత్ర దేశమని, తమ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందని, ఎవరి జోక్యాన్ని సహించబోమని లులా స్పష్టం చేశారు. బ్రెజిల్ ఇటీవల ట్రేడ్ రెసిప్రాసిటీ లాను ఆమోదించింది. దీని ద్వారా అమెరికా టారిఫ్లకు ప్రతిస్పందనగా సమాన స్థాయిలో సుంకాలను విధించే అధికారం బ్రెజిల్ ప్రభుత్వానికి లభించింది. లులా ట్రంప్ ఆరోపించిన వాణిజ్య లోటు గురించి తప్పుడు సమాచారమని, 2021లో అమెరికాకు బ్రెజిల్తో $7.4 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉందని స్పష్టం చేశారు. బ్రెజిల్ ఎగుమతులలో ఆరెంజ్ జ్యూస్, కాఫీ, బీఫ్, ఎథనాల్ వంటివి అమెరికాకు ప్రధానమైనవి. ఇప్పుడు ఈ టారిఫ్లు ఈ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. బ్రెజిల్తో పాటు శ్రీలంక, అల్జీరియా, ఇరాక్, లిబియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, మోల్డోవాలపై ట్రంప్ టారిఫ్లను ప్రకటించారు. ఈ దేశాలు అమెరికాతో చిన్న స్థాయి వాణిజ్య భాగస్వాములు. 2024లో కేవలం $15 బిలియన్ విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేశారు. ఈ దేశాలపై విధించిన టారిఫ్లు వాటి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అదనంగా ట్రంప్ ఇప్పటికే రాగి దిగుమతులపై 50% టారిఫ్ను ప్రకటించారు. దీనిని తమ జాతీయ భద్రతకు కీలకమైన రంగంగా పేర్కొన్నారు. ఈ టారిఫ్లు చిలీ, కెనడా వంటి రాగి ఎగుమతి దేశాలపై ప్రభావితం చూపించనున్నాయి. ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ 2025 కోసం గ్లోబల్ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించేందుకు ఈ టారిఫ్లను ప్రధానంగా కారణంగా పేర్కొన్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు ప్రతిస్పందనగా సుంకాలను విధిస్తే ఇది ఒక ట్రేడ్ వార్కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని, అది అక్కడ వినియోగదారులకు భారంగా మారుతుందంటున్నారు. ఇప్పుడు బ్రెజిల్ కూడా రెసిప్రోకల్ టారిఫ్లు విధిస్తే అమెరికా ఎగుమతులపై విమానాలు, ఇంధనాలు, ఇండస్ట్రియల్ మెషినరీ వంటి రంగాలు దెబ్బతింటాయి.
అమెరికా ఫస్ట్ తన విధానమని, అమెరికా స్థానిక రంగాలకు ప్రోత్సాహం కల్పించడంతో పాటు అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికే టారిఫ్లు విధిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆయనకు రాజకీయ ఉద్దేశాలున్నాయని స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్, బోల్సోనారో మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో తన సన్నిహితుడు బోల్సోనారోను కాపాడేందుకు ట్రంప్ ఏకంగా ఒక దేశంపై 50% టారిఫ్లు విధించారు. బ్రెజిల్లో ఎక్స్ ప్లాట్ఫామ్పై తాత్కాలిక నిషేధం విధించినందుకు ట్రంప్ ఈ టారిఫ్లతో బ్రెజిల్ను ఒత్తిడి చేసి బోల్సోనారో కేసును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొందరు భావిస్తున్నారు. మరోవైపు బ్రెజిల్ కీలకంగా ఉన్న బ్రిక్స్ కూటమిపైన ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బ్రిక్స్ కూటమి ఉద్దేశపూర్వకంగా అమెరికాకు నష్టం కలిగించేందుకు ఏర్పాటైందని ఆరోపించారు. అందుకే అందులో భాగస్వాములైన భారతదేశంతో సహా అన్ని దేశాలపై త్వరలో 10% టారిఫ్ విధిస్తామని తెలిపారు. బ్రిక్స్లో ఉన్న ఎవరైనా 10% టారిఫ్ చెల్లించాల్సిందేనని, బ్రిక్స్ ఏర్పాటు అనేది అమెరికా డాలర్ను దిగజార్చడానికి అని స్పష్టంగా కనిపిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాక తమ దేశంతో ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విదేశీ కంపెనీలకు ఈ టారిఫ్ల నుంచి మినహాయింపు కల్పిస్తామని ట్రంప్ వెల్లడించారు. కానీ ఎవరైనా అమెరికా నిర్ణయాలకు ప్రతీకార చర్యలు తీసుకుంటే వారి దేశాలపై మరింత తీవ్రమైన టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు.